శ్రీమాత్రే నమః. కార్తీక మహాత్మ్యం పద్మపురాణ అంతర్గతం 30వ రోజు పారాయణం ఈరోజు విందాం. వినే ముందు హరిహరుల పాదపద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణముల వారు అన్నింటినూ సంపన్నులై ఉండిరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు ముండంగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామములో పోతడు అను పేరు గల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయా దాక్షిణ్యములు లేనిదై గయ్యాలి అని పేరు పడెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 9కి తగిన సమయములందు వివాహము చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాలితనమును చెడి స్వభావమును కలిగి ఉన్నారు. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్త యందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరి వారి పట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగిస్తూ పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వానిని బాధిస్తూ ఉండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుచు బాధించుటూ గమనించి ఉన్నాడు. నిస్సహాయుడై ఊరుకేనే ఉన్నాడు. అత్తయ్యగు మాలి మిగిలిన తోడి కోడళ్లను ఇంటి పన్నులన్నింటినీ పోలిపై వదిలి ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తల వంచి చేస్తున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపరుస్తుండేవారు. ఈ విధంగా తనను తోడి కోడళ్ళు అనేక విధములుగా బాధిస్తున్నాను, భర్తకు చాడీలు చెప్పి కొట్టిస్తున్నాను, తిట్టించుకున్నను. పోలి తన శాంత స్వభావంను, దైవభక్తిని, ధర్మ కార్యాసక్తిని విడవక కాలమును గడుపుతూ ఉండెను. ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను. గ్రామంలోని వాళ్ళందరూ కార్తీక మాస స్నానములను చేయడానికి కృష్ణానది తీరానికి పోతున్నారు. నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగిస్తూ పూజలను చేస్తూ ఉండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు దీపారాధనకు చాలామంది పూజలకు వెళ్తున్నారు. అట్లా వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరున్నారు. మరికొందరు తామును వారి వలె పూజమున్నగు వాటిని చేసి పుణ్యము సంపాదించుకోవాలని తలిచి నది స్నానము మొదలైన వాటిని చేస్తున్నారు. మరికొందరేమో తామును మిగిలిన వారి వలె చేయలేదంటే బాగుండదని తలుసుకొని వాళ్ళు కూడా నదీ స్నానమును మిగిలిన వాటిని ఆచరిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ చూసి వినోదించడానికి కూడా మరికొందరు నదీ స్నానమును చేయడానికి తయారవుతున్నారు. పోలి అత్త మాలియను ఆమె కోడళ్ళు 3 పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానమునకు వెళ్ళారు. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానమునకు పోయి స్నానము, దీపారాధన మున్నగు వాటిని చేయునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవముపై, దైవ కార్యముపై లేదు. మనస్సును చేయపైనిపై నిలపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వాటిని చేయుచున్నారు. వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు, వెన్న మొదలైన వాటిని తింటున్నదేమో, లేక వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకుంటున్నదేమో అని అనేక విధాలుగా తలుచుకుంటూ ఉన్నారు. తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకుంటూ తమ బుద్ధిని, మనసును పోలిని ఆడిపోసుకొనుటే అందు నిలిపిరి. వారి శరీరములు, అవయములు నదీ స్నానమును, దీపారాధనమును, దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలము పోలిని నిందించుటలోనే మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపిరి. ప్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరమునకు చేరిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి తోటి కోడళ్లకును సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను, వదినల పలకలను వినను, నమ్మును, తనను పట్టించుకొనడు. నదీ స్నానము, దీపారాధనమున్నగు వానిని చేయవలేనని ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలై ఆమె తన భక్తిని, నదీ స్నానాదుల యందలి కోరికను, ధర్మ కార్యాసక్తిని
తనలోనే దాచుకొని అత్తకు తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగానైనా తలచని వారి మానవత్వమునకేమి చేయును? అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్లా అనుకొనెను, దీన రక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోటికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నానదీపారాధన మున్నగు వాణిని చేస్తున్నారు. వారి వలె నాకు పుణ్యమును సంపాదించవలెనని, భగవంతుని పూజించవలెనని, నాకు కూడా ఇవన్నీ చేయాలని ఉంటుందని భావింపకపోయిరి. నేనేమీ చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసుకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏమీ లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహు విధములుగా విచారించెను. మనసులో భగవంతుని ధ్యానించుతూ పోలి తన పరిస్థితికి లోబడి తన ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను. దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర యందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథ రక్షక దీనబంధు దయాజూపుము, నేను అశక్తురాలను, నాపై అనుగ్రహమును ఉంచుము అని పోలి ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వానిని చూచి, ఓయి నీవీమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానమునెక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడను వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మని తొందరపెట్టెను. ఆమెను విమానముపై ఎక్కించుకొని చుండనే అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని పోలి అత్త, మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దానిని తెలుసుకొని తానును వైకుంఠమును చేరవలయునని తలచి విమానముతో ఎగరబోవు పోలి పాదములను పట్టుకొనెను పెద్ద కోడలు. తన అత్త మాలి పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకున్నారు. ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి, ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు, ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు, ఆమె పాదములను పట్టుకొని పట్టి వేలాడి మూడవ కోడలు చూచు వారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూసెను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొని శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. పోలిని అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము ఉన్నగువానిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచిరి. పోలిపై అసూయ పడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభి, పాకము మొదలగు నరకములే మీకు తగినవి. అటుకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను. అప్పుడు మాలి, ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతము వలన ఈ కింది విషయములు గమనింపదగినవి ఉన్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరములు గాని, పూజ చేయి వారి ఆడంబరము గాని భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వానికి ఉండరాదు.
అట్టివారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించెను. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నించవలను. మాలి మున్నగువారు సంసారములోని మాయలకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి లేవు. మనం కూడా అట్లగుటకు ప్రయత్నించుట మంచిది. ఇది కార్తీక మహాత్మ్యం 30వ రోజు పారాయణం. ఇంతటితో కార్తీక పురాణం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.